ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గారెలు వండడానికి 3 కేజీలు మినపగుళ్ళు అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే ఈ కార్యక్రమం మా చెల్లెలు ఆడపడుచుల అమ్మాయి మెచ్యూర్ అయిందండి, ఆకుల మీద కూర్చోబెట్టారు. అందుకోసం మేమైతే మినపగుళ్ళు తీసుకొచ్చామండి 2 కేజీలు. అయిగోండి, చూసారా మినపగుళ్ళు ఎంత బాగున్నాయో. రేపైతే గారెలు వేయడానికి ఇప్పుడైతే కడిగేసి నీట్గా నానబెడుతున్నామండి. చూసారండి మినపగుళ్ళు ఎంత బాగున్నాయో. మా వదిన గారు వాళ్ళ అమ్మాయి అండి. ఇంకోటి సేమియా కూడా చెయ్యాలండి, అందుకే కేజీ సేమియా అయితే తీసుకొచ్చామండి. ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్లు, 2 కేజీలు ఆయిల్, లవంగాలు తీసుకొచ్చామండి. అదిగోండి ఫ్రెండ్స్, గారెల కోసం అయితే పప్పు అయితే గ్రైండ్లో వేసాము. నలుగుతుంది, గట్టిగా రుబ్బుకోవాలి కదా గారెల కోసం. అదిగోండి పప్పు అయితే రుబ్బేసాము గ్రైండర్లో. అయితే పెట్టేస్తామండి గారెలు వండడానికి. గారెలు అయితే వేస్తున్నామండి. అయ్యో చూసారా, నూనెలో బాగా వేగాలి అయ్యి. ఎగుతా ఉంటే డాడీ చెప్పట్లు వస్తామని తీసేది చెప్పలేదులే. తీసే మధ్యలో గోల్డ్ కలర్లో ఉన్నాయి, తీసే. అయితే గారెలు వండిస్తామండి. గారెలు సేమియా చేస్తాం కదా. ఇదిగోండి, ఇదొక్కాను సేమియా. చూసారా, ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నామండి. రెడీ అయ్యి మేము తీసుకెళ్తున్నాం.